నమస్తే. ఆరావళి పర్వతాలపై సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయి. కొన్ని వందల కిలోమీటర్లు. అయితే అక్కడ మైనింగ్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది మాఫియాకు. ఆ అంశం ఆ మధ్యకాలంలో చాలా చర్చనీయాంశంగా మారింది. తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ అయితే మాఫియాకు బహిరంగంగా ఆహ్వానం పలికిందని ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. పర్యావరణ ప్రేమికులు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే వాస్తవంగా కూడా అసలు ఈ అదాని వీళ్ళంతా ఉన్నారు కదా, అసలు అదాని ఎవరో తెలియదు. బీజేపీ ప్రభుత్వం రాకముందుకు అదాని పెద్దగా తెలియదు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అదాని అయితే ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కిపోయాడు. ఏంది పంచాయతీ అంటే మైనింగ్, ఆరావళి పర్వతాల్లో మైనింగ్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన ఏంటంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్నాయి పర్వతాలు కావు, వాటిని మైనింగ్ చేసుకోవచ్చు అని ఒక నిబంధన తెచ్చింది. ఆ నిబంధనను పట్టుకొని సుప్రీంకోర్టు కూడా పోయింది. సుప్రీంకోర్టు కూడా అవును నిజమే అన్నది. సుప్రీంకోర్టు కూడా నిజమే అన్నది అప్పట్లో. ఇక సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై మండిపడుతూనే ఉన్నాయి. ఇక్కడ మైనింగ్కి అనుమతి ఇచ్చినాయి. ఇక మైనింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న ఏవైతే ఉంటావో వాటిని అంతా తొలగిస్తున్నారు. ఇక మైనింగ్ అంటే మీకు తెలుసు కదా కథ అంతా, ఎంత తీవ్ర నష్టం జరుగుతుందో తెలుసా. అసలు ఆరావళి పర్వతాలు ఈ రాజస్థాన్లో ఉన్న తార్ ఎడారి ఏదైతే ఉందో ఇసుక అదంతా, ఆ ఇసుక తుఫాను ఢిల్లీ, హర్యానా అటు సైడ్ రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇట్లా తొలగించడం వల్ల ఈ ఎడారి ఆ ఇసుక అంతా పోయి ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో పడిపోతుంది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం, చలిగాలులు, తీవ్రమైన ఇబ్బందులు, అక్కడ జీవించలేని పరిస్థితి. ఇంకా పర్వతాలను మొత్తం కూడా తొలగిస్తే ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రకృతి సంపద అసలు రకంగా ఆరావళి పర్వతాల దగ్గర మైనింగ్ జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే మైనింగ్ సంస్థలకు పర్యావరణానికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చినట్లే నా దృష్టిలో. 100% కాదండి, ప్రకృతి సంపద అండి, దేవుడిచ్చిన సంపద. అది ఎప్పుడు పుట్టినవో ఎట్లా పుట్టినవో తెలియదు. అలాంటి సంపదను అడ్డంగా నిలువుగా దోచేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు చాలా తీవ్ర స్థాయిలో మండిపడడంతో సుప్రీంకోర్టు కూడా ఆపేయమని చెప్పింది. ఎందుకు ఆపారంటే నాకు అర్థం కాదు. ఎన్ని ప్రమాదాలంటే దానివల్ల అసలు భూగర్భ జలాలు కూడా ఉండవు, ఎండిపోయే పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు, ఆ ఇసుక తుఫాన్లు మొత్తం ఉత్తర భారతదేశాన్ని చుట్టుముట్టే ప్రమాదం, ఈవెన్ ఇన్ని రకాలుగా. ఇక వాయు కాలుష్యం మీరు చూస్తూనే ఎవరు, శ్వాసకోశ ఇబ్బందులు, అసలు ఓ రకంగా జీవనాడి దెబ్బతింటుంది. మరి ఎందుకు ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం, ఎందుకు వాళ్ళను అదానిని వాళ్ళను అంబానీని వీళ్ళని ఎందుకు ఇట్లా దగ్గర పెట్టుకొని సంకల ఎత్తుకొని ఎందుకు మోస్తున్నారో అర్థమవుతలేదు. సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ పర్యావరణ ప్రేమికులు వీళ్ళంతా మాట్లాడినారు కదా, ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ చేస్తే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఏంది వార్త అంటే ప్రధానంగా అక్రమ మైనింగ్తో ఆరావళికి తీవ్ర నష్టం, తీవ్ర కాదు ఘోరమైన నష్టం అండి. ఇప్పుడు శరీరం ఉంది మనది, ఇంకా తలం తీసేసినట్టే, తలం తీసేస్తే ఇంకేముంది, లొటపీస్ ఏం లేదు. సమగ్ర పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తాం, సుప్రీంకోర్టు వెల్లడి. పర్యావరణం పరంగా భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆరావళి పర్వత శ్రేణికి అక్రమ మైనింగ్ వల్లే తీవ్ర నష్టం వాటిల్లుతోందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం, పర్యవసనాలు, దానికి సంబంధించిన ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం బుధవారం వెల్లడించిందట. దీనికి గాను మైనింగ్ వ్యవహారాల్లో నిష్ణాతులైన పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తల పేర్లను 4 వారాల్లోగా తమకు సూచించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఆ కోర్టు సహాయకుడు కె పరమేశ్వరన్ ధర్మాసనం ఆదేశించిందట. సుప్రీంకోర్టు నిర్దేశంలో ఆ కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆరావళి కొండలు, పర్వత శ్రేణికి సంబంధించి గత ఏడాది నవంబర్ 20న ఆమోదించిన కొత్త నిర్వచనంపై గత నెలలో ఇచ్చిన నిలిపివేత ఉత్తర్వులను పొడిగించిందట. ఆరావళి పరిధిలో అక్కడక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఇంకా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎట్లుంటుంది.
దొంగ చేతికి తాళాలు ఇస్తే వాడు చిన్న చిన్న వస్తువులే కాదు అన్ని ఎత్తుకుపోతాడు. అట్లే ఉంటుంది మైనింగ్ కూడా. వాడు ఓ దగ్గర దోగురా అంటే ఇంకో దగ్గర దోగుతాడు. ఇలాంటి అక్రమ మైనింగ్ కొనసాగనివ్వమని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ హామీ ఇవ్వగా దానిని రికార్డు చేసిందట. చెయ్యాలండి. ఎందుకంటున్నంటే పర్వతాలను, కొండలను, ప్రకృతి సంపదను కాపాడుకోకపోతే మాత్రం ప్రమాదం. ఇక నరేంద్ర మోడీ గారు కూడా నిన్న మాట్లాడుతూ, ఈ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిండు కదా, ఆయన నితిన్ నబీన్, ఆయన ప్రమాణ స్వీకారంలో భాగంగా మాట్లాడుతూ ఆత్మ పరిశీలన వేసుకోవాలంటున్నాడు. ఎవరికి? ప్రతిపక్షాలకు సలహా ఇస్తున్నాడు. మరి మీరు కూడా వేసుకోవాలి కదా నరేంద్ర మోడీ గారు, చేసుకోవాలి కదా. ప్రకృతి సంపదను, అడవులను, కొండలను కాపాడాలి కదా. ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియదా? మీరు మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోరు, కానీ అంబానికి అదానికి మీరు దోషి పెడతారు. ఇక ఈ అడవుల గురించి రక్షించండి, కాపాడండి అంటే మళ్ళీ అర్బన్ నక్సలైట్లని ముద్ర. ఇది ఎక్కడ బాగా దరిద్రం అండి, నాకు అర్థం కాదు. ఈ ఈ ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేయబోతుందంట. అసలు ఈ ఆరావళి పర్వతాల అంశం గురించి పర్యావరణ ప్రేమికుడు, సామాజిక ఉద్యమకారుడు ఉన్నాడు. ఒకసారి ఆయనతోటి ఫోన్ మాట్లాడదాం, ఏం చెప్తాడో దీని గురించి. హలో రుచిత్ గారు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఈ అక్రమ మైనింగ్తో ఆరావళికి తీవ్ర నష్టం అని అన్ని పేపర్లు వచ్చింది. దాదాపు సుప్రీంకోర్టు కమిటీ వేయబోతుంది. ఎంత నష్టం జరిగింది పర్యావరణానికి జరుగుతుంది అనే అంశం మీద ఒక కమిటీ వేయబోతుంది. ఏం చెప్తారు అసలు ఆరావళి పర్వతాల గురించి సంబంధించి ఏం చెప్తారు? గతంలో మా డిమాండ్ ఎట్లయితే ఉండేనో, ఫస్ట్లీ ఆరావళికి సంబంధించి ఒక దేశ ప్రజల వరకు ఒక ఇంపార్టెంట్ విషయము ఇంకా చేరలేదని అనిపిస్తుంది ఎంత ఉద్యమం జరిగినా. అది ఏంటంటే ఆరావళి గురించి దేశంలో ఉన్న యువత మరియు దేశంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలి. ఎందుకంటే ఆరావళి అనేది ఎంటైర్ నార్త్ ఇండియా, మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న ప్రజలందరికీ ఒక ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఆస్పెక్ట్. ఆరావళి కొండలను తీసేస్తే ఎయిర్ పొల్యూషన్ 1000 రేట్లకు పెరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, మస్తు అక్కడున్న అన్ని జిల్లాలలో, అక్కడున్న అన్ని నగరాలలో ఎయిర్ పొల్యూషన్ అనేది 1000 రేట్లు పెరుగుతుంది. ఆరావళి ఉండడం వల్ల అక్కడున్న కొండ ప్రాంతంలో ఉన్న చెట్ల వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఆరావళిని తీసేస్తే థార్ డెజర్ట్ అసలు స్ప్రెడ్ అయికుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్స్ సైజ్. సో ఆరావళి అనేది త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి ఎయిర్ పొల్యూషన్ ని కర్బ్ చేస్తుంది, ఎయిర్ పొల్యూషన్ తో బ్యాటిల్ చేస్తుంది. రెండోది ఏంటంటే డెజర్టిఫికేషన్, ఆ ఎడారి ప్రాంతం పెరగకుండా నార్త్ ఇండియాని కాపాడుతుంది. మూడోది ఏంటంటే ఆరావళి రాజస్థాన్ లో 60% ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో అనే ఆరావళి మొత్తం కొండ ప్రాంతం అనేది 60% రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. మీకు కొంత హర్యానాలో, కొంత మధ్యప్రదేశ్ లో కూడా, కొంత గుజరాత్ లో, కొంత మళ్ళీ హర్యానాలో కొంత, ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉంటది. సో రాజస్థాన్ లో మీ ప్రజలందరికీ తెలుసు థార్ డెజర్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కదా. ఈ థార్ డెజర్ట్ అనేది అట్లా, ఈ థార్ డెజర్ట్ లాంటి రీజన్ లో వాటర్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటది. అంటే ఒక రకంగా రుచిత్ గారు పర్యావరణానికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడమే అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే పర్యావరణానికి మరియు ఆరావళి పక్కన ఉంటున్న మొత్తం రాజస్థాన్ ప్రజల్లో సగం జనాభాకి ఇది ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు. రాజస్థాన్, హర్యానా, అది మేవాత్ రీజియన్ అని అంటారు. ఎందుకనంటే ఆరావళి హిల్స్ థార్ డెజర్ట్ లో ఉన్న ప్రజలకి వాటర్ ని ఇస్తున్నాయి. ప్రతి ఆరావళి మౌంటైన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ఆరావళి మౌంటైన్ కింద ఉన్న రాక్స్ లో ప్రతి హెక్టార్ కి కొన్ని మిలియన్ లీటర్ల వాటర్ ని అది స్టోర్ చేసుకుంటది. దాని వల్ల ఎడారి ఉన్న ప్రాంతంలో కూడా నీళ్లు ఉండడానికి కారణం ఏంటంటే ఆరావళి లాంటి ఒక జియోగ్రఫికల్ ఫీచర్ అది ఉండడం వల్ల వాటర్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది, అక్కడ ఉన్న స్టోన్ ఇదంతా దాని వల్ల. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మరి ఎందుకు ఈ ప్రకృతి సంపదను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేదా? ఏంటి ఇంటెన్షన్ ఏంటి? క్లియర్ గా ఇప్పుడు అసలు సుప్రీం ఇన్ని రోజుల నుంచి మనం చర్చ చేస్తున్నాం. అసలు ఆరావళి గురించి దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు ప్రజలు అని అంటే దానికి కేవలం కారణము ప్రాఫిట్ సెంటర్డ్ గవర్నెన్స్. అంటే
ప్రజల ఆరోగ్యం అంటే పట్టింపు లేదు, ఎట్లా లాభాలు చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఇదంతా ప్రాబ్లం వచ్చింది. ఉమ్, సుప్రీం కోర్టులో ఆరావళి గురించి కేసు రావడానికి కారణం ఏంటంటే గోదావరి వర్మన్ అని ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంటది. ఆ జడ్జిమెంట్ కి సంబంధించి ఆ జడ్జిమెంట్ లో ఆరావళి గురించి ఎక్కడ మెన్షన్ లేదు. కానీ సుప్రీం కోర్టే స్వతహాగా ఆరావళి గురించి తీసుకొచ్చి ఆరావళి గురించి ఒక డెఫినేషన్ తీసుకురావాలి, ఆరావళి కొండలను రక్షించాలని సుప్రీం కోర్టు తీసుకుంటే ఉమ్, ఎంఓఎఫ్సిసి అంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పర్యావరణ శాఖ మరియు వాతావరణ శాఖ ఉమ్, వాళ్ళకి మీరు చెప్పండి, ఒక కమిటీ వేసి మీరు చెప్పండి అసలు ఆరావళి కొండలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఆరావళి కొండలు అంటే డెఫినేషన్ ఇవ్వండి, దాని బేసిస్ మీద మనం ప్రొటెక్ట్ చేద్దాం ఆరావళి అని సుప్రీం కోర్టు చెప్తే ఉమ్, వీళ్ళేమో ఏంటి అసలు ఆరావళి కొండల్లో 90% 100 మీటర్ల కంటే తక్కువ హైట్ లో ఉంటాయి. ఉమ్. ఆరావళి కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఉంటాయి, అంటే 90%. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర నిర్ణయాన్ని కూడా సమర్థించినట్టుంది కదా సుప్రీంకోర్టు కూడా. నిజమే, 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అవి పర్వతాలు కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించినట్లు వార్తలు ఉన్నాయి కదా. అవును, సుప్రీంకోర్టు అంగీకరించింది, ఒక జడ్జిమెంట్ ని కూడా ఇచ్చింది. ఉమ్, దాని తర్వాత నిరసనలు చేస్తే దాన్ని వెనకాలకి తీసుకుంది. ఓకే. సుప్రీం కోర్టు యాక్చువల్లీ ఇదే 100 మీటర్ల డెఫినేషన్ ని గతంలో 2010లో కూడా ఏంటిది క్వాష్ చేసింది. ఉమ్, 2010లో కూడా ఇట్లా సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే. ఒక ఆయన రిచర్డ్ మర్ఫీ అని ఒక ఆయన ఉండే, ఉమ్, ఆయన అకార్డింగ్ ఈ జడ్జిమెంట్ వచ్చింది. దాని ఓకే. తర్వాత ఇది కాదు, మీరు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఒక శాటిలైట్ సర్వే చేయండి అని చెప్తే మీరు అసలు షాక్ అవుతారు. ఉమ్, ఇది అసలు షాకింగ్ న్యూస్. ఉమ్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని పంపించి 2018లో రాజస్థాన్ లో మీరు స్టడీ చేయండి అని చెప్తే 128 హిల్స్ లో ఉమ్, 128 కొండల్లో 31 కొండలు మొత్తము వానిష్ అయిపోయినాయి. ఓకే. అంటే వాళ్ళు చేసిన సుప్రీం కోర్టు స్టడీకి పంపించినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే 128 కొండల్లో 31 కొండలు అసలు లేనే లేవు. ఓకే. అయితే రుచిత్ గారు, ఓవరాల్గా ఏం చెప్తారు ఈ కమిటీ వేయడం సుప్రీంకోర్టు, ఆ తర్వాత ఈ పర్యావరణం గురించి ఏం చెప్తారు చివరిగా? లాస్ట్లీ నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాది కూడా క్లైమేట్ ఫ్రంట్ లో మేము చెప్తున్న డిమాండ్ కూడా, ఎందుకంటే మేము నేషనల్ లెవెల్లో పీపుల్స్ ఫర్ ఆరావళి బచావ్ ఇట్లా మస్తు ఉద్యమాలు అందరం కలిసి మేము పనిచేస్తున్నాం కాబట్టి కలెక్టివ్ గా మేము డిసైడ్ అయ్యి ఇస్తున్న డిమాండ్ మూడే. ఒకటి, సుప్రీం కోర్టు ఒక ట్రాన్స్పరెంట్ పార్టిసిపేటరీ ప్రాసెస్ ని ప్రజలను ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ నేను చూసిన, ఆ జడ్జిమెంట్ లో వాళ్ళు ఏమని అంటున్నారంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం, ఆ ఎక్స్పర్ట్ లో మిగతా వాళ్ళందరినీ కూడా సివిల్ సొసైటీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తామని అంటున్నారు. సివిల్ సొసైటీ వాళ్ళకంటే ఎక్కువ ఆరావళి కొండల్లో రాజస్థాన్ లో బతుకుతున్న ప్రజలు కూడా ఇన్వాల్వ్ కావాలి ప్రాసెస్ లో. అంటే స్థానికంగా ఉన్న ప్రజలు ఇన్వాల్వ్ అయితే ఇంకా బెటర్ రిజల్ట్ రావచ్చు అంటావు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సుప్రీం కోర్టు మైనింగ్ గురించి మాట్లాడుతుంది. మైనింగ్ గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏ ప్రాంతాల్లో అయితే మైనింగ్ జరుగుతుందో, ఏ ప్రజలైతే మైనింగ్ వల్ల స్కోలియోసిస్ లాంటి సిల్కోసిస్ లాంటి జబ్బులకి పాల్పడుతున్నారో, ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని 24 గంటలు బతుకుతున్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేసి పెట్టాలి కదా ఈ ప్రాసెస్ అనేది. సో మొదటి డిమాండ్ మాది అది, ప్రజలతో చర్చించాలి. రెండో డిమాండ్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అంటే అంతర్గతంగా మొత్తం ఇంటర్నల్ గా ప్లస్ ఎక్స్టర్నల్ గా ఇంక్లూజివ్ గా ఒక ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ స్టడీ అనేది జరగాలి. అంటే పర్యావరణానికి సంబంధించి మరియు సామాజిక విషయాలకి సంబంధించి ఒక స్టడీ అనేది ఈ 37 జిల్లాల్లో, అంటే అన్ని రాష్ట్రాల్లో 37 జిల్లాల్లో ఉంటది ఆరావళి. ఈ 37 జిల్లాల్లో ఆరావళికి సంబంధించి ఒక స్టడీ జరగాలి. అసలు ఏంటి సామాజికంగా ఎట్లా ఆరావళి ఇంపాక్ట్ అవుతుంది, పర్యావరణానికి సంబంధించి ఎట్లా అనేది జరగాలి. రెండో డిమాండ్ మీద. మూడో డిమాండ్ ఏంటంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మైనింగ్, అన్ని విధాలుగా ఏదైతే మైనింగ్ జరుగుతుందో సుప్రీం కోర్టు ఏమంటుంది, ఇల్లీగల్ మైనింగ్ ఆపేయండి అంటుంది. అంటే లీగల్ మైనింగ్ అలౌ చేస్తారు ఆరావళి మీద, ఇల్లీగల్ మైనింగ్ ఆపేస్తారు. ఇది ఎక్కడిది? కంప్లీట్ గా ఆరావళి మీద కంప్లీట్ గా మైనింగ్ అనేది ఖచ్చితంగా ఆపేసేయాలి. ప్లస్ ఎట్లా రివైవ్ చేయాలనేది ఒక స్ట్రాంగ్ లా అనేది రావాలి ఆరావళికి సంబంధించి. ఓకే సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
ఇది ఓవరాల్గా పర్యావరణ ప్రేమికుడు రుచిత్ చెప్తున్నది ఏంటంటే తార్ ఎడారి అంటే దాదాపు ఈ ఆరవల్లి పర్వతాలు దాదాపు రాజస్థాను గుజరాత్ ఆ ప్రాంతంలో ఎక్కువ విస్తరించి ఉంటాయి. అక్కడి ప్రజల్ని ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలకు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఇన్వాల్వ్ చేస్తే దాని గురించి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది అనేది ప్రధానంగా చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే 37 జిల్లాల్లో విస్తరించిందంట. వివిధ రాష్ట్రాలు, ఒక 3-4 రాష్ట్రాలు, ఏది మన గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీకి సంబంధించి 37 జిల్లాల్లో విస్తరించిందంట. అంటే ఒకటే చెప్తున్నది ఏంటంటే రుచిత్, ఈ పర్యావరణాన్ని ఆరవల్లి పర్వతాలపై ఏదైతే అధ్యయనం వేస్తుండ్రో స్థానికంగా ఉన్న వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే దానిపై మంచి రిజల్ట్ వస్తాయనే చెప్తున్నాడు. నిజమే కదా, ఇప్పుడు ఆ బాధ అనుభవించడానికి తెలుస్తుంది. అక్కడ పడుతున్న ఆ మైనింగ్ వల్ల జరుగుతున్న బాధ అక్కడ ఉన్న ప్రజలు ఇన్వాల్వ్ చేస్తే ఆ కమిటీలో వాళ్ళను కూడా చేరిస్తే వాళ్ళు రిజల్ట్ కరెక్ట్ ఇస్తారు కదా. ఇది ప్రధానంగా చెప్తున్నది. మంచిదే అది కూడా. కానీ ఏదేమైనా ఆరవల్లి పర్వతాలే కాదు సుమా, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రకృతి సంపదను నిజంగా చెప్తున్నా కదా, నిజంగా బాధపడుతుంది. చాలా అద్భుతంగా అవి ఎప్పుడు ఏర్పడ్డావో ఏం కథనో తెలియదు. ఇంక అదంతా అది భూమి పుట్టుక అదంతా అసలు ఘోరంగా మైనింగ్ చేస్తున్నారు. కంకర, రాళ్ళు చెప్పుకోకూడదు. కానీ మన మెడకైతే ఎప్పటికైనా చుట్టుకోక తప్పదు. మన మెడ మీద అయితే ఖచ్చితంగా కత్తి వేలాడుతుంది. ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ అక్రమం మైనింగ్కు సర్టిఫికేట్ ఇస్తున్నాయంటే నా దృష్టిలో పర్యావరణానికి డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నట్లే. ఇది పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.